కాటరంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాటరంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క 10 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడితే దానికి మద్దతు తెలిపినటువంటి మన తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి మేము ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆ యొక్క తల్లి బిల్లు పెట్టడం సోనియా గాంధీ వారు బిల్లు పెడితే భారతీయ జనతా పార్టీ అయినటువంటి సుష్మా స్వరాజ్ గారు దానికి మద్దతు తెలిపి తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి 2 ఎంపీలు ఉండే ఆ రోజు పార్లమెంట్ లో, కానీ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీ కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ నేను తెచ్చే తెలంగాణ, నేను పుల్లోడ తలకాయ పెట్టినా అంటే ఓ సన్నాసి నువ్వు తాగి ఇంట్లో పన్నావు, కానీ పార్లమెంట్ లో బిల్లు పెడితే ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేయబడి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని చేతులు పెడితే దేశంలో 2వ ధనిక రాష్ట్రమైన తెలంగాణని కేసీఆర్ చేతులు పెడితే ఈ రోజు అప్పుడు తెలంగాణగా మార్చిండు. ఈరోజు నిరుద్యోగులు, ఉద్యోగులు ఎవరికి కూడా సుఖశాంతులు లేకుండా చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని. ఆరు ఉన్నట్టు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం చేసుకుంటేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. జేఏసీ కొట్లాడితే వచ్చింది. సబ్బండ జాతులు, సబ్బండ వర్ణాలు పోరాటం చేసి రోడ్డు మీకు వస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన బతుకులు మారుతాయి, మన ప్రజల బావులు మారుతాయి అంటే కేసీఆర్ కాళేశ్వరం డ్యామ్ కట్టిండు, ఆ డ్యామ్ లో నిధులని పోసిండు. దోసుకోవడం దాచుకోవడమే కేసీఆర్ సిద్ధాంతమైంది. దాని కారణం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే వీళ్ళు ఇంతకంటే పెద్ద దొంగలైపోయిండు.